ఏంటి ఉంగరం కనిపించట్లేదా? అదేంటి అంత ఖరీదైన దాన్ని అంత అజాగ్రత్తగా ఎలా పెట్టావు? నేను జాగ్రత్తగా నా గదిలోనే పెట్టానండి. బాగా చూసావా? అంతా వెతికానండి. ఏంటన్నయ్య, ఏమైంది? ఎందుకు వదినంత కంగారు పడుతుంది? నేను మీ వదినకి డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇచ్చాను. మంచి రోజు చూసి పెట్టుకుంటానంది. ఈరోజు మంచి రోజు తెచ్చి పెట్టుకో అన్నాను. అది కనిపించట్లేదు అంటుంది. డైమండ్ రింగా? డైమండ్ రింగ్ అంటే చాలా కాస్ట్లీ కదా బావా? అవును, కాస్ట్లీయే. 25 lakhs. 25 lakhs? ఏంటొదినా, అంత ఖరీదైన దాన్ని అలా ఎలా ఎక్కడ పెట్టడం ఏంటి? లాకర్లో పెట్టద్దా? మూడ్ బాగోలేక నా రూమ్లోనే ఒక చోటు పెట్టాను. అయినా ఇంట్లోకి ఎవరొస్తారు? మనం తప్ప మరొకరు లేరు. పనమ్మాయి కూడా ఇంట్లో లేదు. ఇది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పని. ఏంటి ఇంట్లో వాళ్ళ పనే అంటూ మా వంక అలా చూస్తున్నావు? మేం తీసామనా? తీసినా తీయొచ్చు, మీరేం తక్కువ వాళ్ళు కాదుగా. అలాంటి విషయాల్లో ఆరితేరిన వాళ్ళు. అందులో అందివేసిన చేతులు కదా మీవి. తప్పుగా మాట్లాడకండి. అసలు ఆ విషయం మాకు తెలీదు. ఆయన దొంగతనం చేయాల్సిన కారం మాకేం పట్టలేదు. గతంలో చేసినవన్నీ ఏ కర్మ పెట్టి చేశారు? ఆయన గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు తను ఉలిక్కి పడుతుందేంటి? నువ్వు మా వైపు అనుమానంగా చూస్తే అనాల్సి వచ్చింది. అనుమానం ఏంటి? ఖచ్చితంగా అది మీ పనే. అలాంటి బుద్ధులు మీకు తప్ప ఈ ఇంట్లో ఇంకెవరికి లేవు. ధరణి, అరవకు. అరిచినంత మాత్రాన వదిలేస్తాను అనుకోకు. నువ్వే దాన్ని దాచి కావాలని మాకు దొంగతనం అంటకట్టాలని చూడకు. అంటగట్టాల్సిన అవసరం ధరణికేంటి? మీరు ఎలాంటివి గతంలో చాలా చేశారు కదా. నిన్నగాక మొన్న 25 లక్షల విషయంలో మీరు చేసి ధరణి మీద నింద వేయలేదా? ఇది దానికి ప్రతీకారమే. అందుకే ప్లాన్ ప్రకారం ఇలా మమ్మల్ని దోషులు చేయాలని చూస్తుంది. మీకు అంత అనుమానంగా ఉంటే మమ్మల్ని, మా సామాన్ని అన్నీ వెతుక్కోండి. ఎవరు దొంగలనే విషయం తేలే వరకు మేము అడుగు కూడా కదలం. వెతుక్కోండి, మొత్తం రూమ్ అంతా వెతుక్కోండి. దొంగెవరో దొరెవరో, ఎవరు ఎవరిని బద్నాం చేయాలని చూస్తున్నారో, ఎవరి బుద్ధి ఏంటో, ఎవరికి ఎవరి మీద ఎంత కోపం ఉందో, ఏం సాధించాలని చూస్తున్నారో, కపటం కుళ్ళు అంతా బయటపడిపోవాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.